బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ జరగనుంది. ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావు, వివేకానంద కేసు విచారించనున్నారు. తెల్లం వెంకట్రావుపై వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెల్లం వెంకట్రావును వివేకానంద లాయర్లు విచారించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే సంజయ్, జగదీష్ రెడ్డి కేసు విచారణ జరగనుంది. ఎమ్మెల్యే సంజయ్ పై జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు. సంజయ్ ను జగదీష్ రెడ్డి అడ్వకేట్లు విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఈరోజు మరొకసారి స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టే అవకాశం ఉంది. గతంలో మనం చూసాం, బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి 10 మందిపై కూడా చర్యలు తీసుకోవాలి సకాలంలో అంటూ కూడా గతంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లోపే దీనిపై నిర్ణయం తీసుకోవాలనే ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా టైం కంప్లీట్ అయింది. కానీ ఇప్పటివరకైతే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం కూడా స్పీకర్ తీసుకోలేదు. ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నుంచి సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. మరికొంత సమయం కావాలని ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నుంచి ఒక అఫిడవిట్ వేశారు. కాబట్టి ఇందులో భాగంగానే ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంపై కూడా స్పీకర్ సీరియస్గానే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తాం, గతంలో 8 మంది ఎమ్మెల్యేల విచారణ కొనసాగించారు. ఈరోజు మరొకసారి క్రాస్ ఎగ్జామినేషన్స్ మనం చూడొచ్చు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుని ఈరోజు 11 గంటల ప్రాంతంలో స్పీకర్ కార్యాలయంలో అతన్ని విచారించి క్రాస్ ఎగ్జామినేషన్ అతనిపై పిటిషన్ వేసినటువంటి వివేకానంద గౌడ్, ఎవరైతే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వేశారో వారికి సంబంధించినటువంటి అడ్వకేట్స్తో క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈరోజు కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఇక వీరితో పాటు సంజయ్తో పాటు మరోవైపు సంజయ్ మీద వేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి, ఈ ఇద్దరిని కూడా ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే అవకాశం. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సంజయ్ వర్సెస్ జగదీశ్వర్ రెడ్డి, ఈరోజు 11 గంటలకు తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్, ఈ నలుగురు యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ ఈరోజు కంప్లీట్ అవుతుంది. ఇక రేపు మరొకసారి గతంలో విచారించినటువంటి ఎమ్మెల్యేని విచారించి త్వరగతిన వీరి యొక్క స్టేట్మెంట్ని నమోదు చేసుకుని తర్వాత స్పీకర్ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో వీరి యొక్క నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎందుకంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా స్పీకర్ కావాలని కాలయాపన చేస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకున్నారు. ఖచ్చితంగా దీనిపై కొట్లాడతామంటూ కూడా మరోవైపు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి, ఈ విచారణ అంతా కంప్లీట్ అయిన తర్వాత, క్రాస్ ఎగ్జామినేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, తన ఇరువురు న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత స్పీకర్ ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించిన విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పొచ్చు. ఈరోజు ప్రస్తుతం భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుతో పాటు సంజయ్, ఈ ఇద్దరి యొక్క ఫిరాయింపుకు సంబంధించిన దానిపై కూడా స్పీకర్ విచారణ కొనసాగుతారు. ఈ విచారణ తర్వాత వారి యొక్క పిటిషన్ వేసినటువంటి వారిపై కూడా క్రాస్ ఎగ్జామినేషన్, వారి తరపు న్యాయవాదులతో క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈరోజు కంప్లీట్ చేసే అవకాశం ఉంది. చాలని సునీల్, అయితే ఈరోజు విచారణ ఎంతసేపు జరగనుంది, అలాగే తీర్పు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? తీర్పు మాత్రం ఇప్పుడే రాదు. ఎందుకంటే కేవలం ఈ యొక్క విచారణ మాత్రం, అంటే వారి స్టేట్మెంట్ నమోదు చేసుకుంటారు, వారిపై పిటిషన్ వేసినటువంటి వ్యక్తుల స్టేట్మెంట్ నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్, వారి అడ్వకేట్స్తో పాటు వీరి అడ్వకేట్స్ ఇరువురు న్యాయవాదులను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత స్పీకర్ దీనిపై సుప్రీంకోర్టుకు స్టీల్ కవర్లో ఒక నివేదికను కూడా సమర్పించే అవకాశం ఉంది. అందులో ఎలాంటి నిర్ణయం ఉంటుంది, ఈ త్వరగతిన ఇప్పుడైతే కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడట్లేదు. ఇంకా కొంత సమయం కావాలంటూ కూడా ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నుంచి సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ రూపంలో దాఖలు చేశారు. కాబట్టి ఈ మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం కావాలనే స్పీకర్ కాలయాపన చేస్తున్నారు. కేవలం విచారణ పేరుతో ఇదంతా కూడా అంటే కాలయాపన చేస్తూ దీన్ని గడిపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ త్వరగతిన విచారణ కంప్లీట్ చేసే విషయంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అటు సుప్రీంకోర్టును కూడా మరొక పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంది. మరోవైపు తమ ఆదేశాలు, తమ యొక్క విచారణ సమయంలో తమ వాదనలు వినేంత వరకు కూడా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ కూడా ఇప్పటికే అటు బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరి చూడాలి, స్పీకర్ దీనిపై విచారణ అంతా కంప్లీట్ అయిన తర్వాత, ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు విచారణ కంప్లీట్ అయింది. కేవలం ఇద్దరు మాత్రం, అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, వీరిద్దరు మాత్రం ఇప్పటివరకైతే స్పీకర్ పంపినటువంటి నోటీసులకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు, ఎక్కడ కూడా అఫిడవిట్గా దాఖలు చేయలేదు. ఎందుకంటే మనం చూడొచ్చు, దానం నాగేందర్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అతను ఓటమి పాలయ్యాడు. తర్వాత
కడియం శ్రీహరి కూతురు కావ్య ప్రస్తుతం ఎంపీగా ఉంది. అతను కూడా బహిరంగంగా రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో జాయిన్ అయినట్టు కూడా ప్రకటించారు. కానీ వీరు మాత్రం పార్టీలో జాయిన్ అయినటువంటి వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు అన్నీ కూడా ఇప్పటికే అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్పించారు. అదేవిధంగా అటు స్పీకర్ కూడా కానీ వీరు మాత్రం ఎక్కడ కూడా తాము పార్టీలో జాయిన్ కాలేదు, కేవలం 3 రంగుల కండవ మాత్రమే తాము కప్పుకున్నామనే బుకాయింపు చేస్తున్నారంటూ కూడా మరోవైపు వస్తున్న ప్రచారం. మరి దీనిపై స్పీకర్ వీరి క్రాస్ ఎగ్జామినేషన్ కావచ్చు, వీరిని విచారించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. స్పీకర్ నిర్ణయం పైనే తుది నిర్ణయం ఉంటుంది కాబట్టి స్పీకర్ మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సుప్రీంకోర్టుకు ఎలాంటి అఫిడవిట్ దాఖలు చేస్తారు, ఎలాంటి వివరణ ఇస్తారని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. షాలిని. రైట్ సునీల్, థ్యాంక్ యూ.